ప్రస్తుతం మనం బోరబండ సైట్ 3లో ఉన్నాము. మరి బోరబండ సైట్ 3 నాగ్‌తో గవర్నమెంట్ స్కూల్ దగ్గర మాత్రము ఇగో ఇది పరిస్థితి. ఎందుకు అంటే కూడా ఇది దాదాపు సంవత్సరం పైన కూడా అవుతూ ఉంది. ఇక్కడ డ్రైనేజ్ మొత్తం కూడా ఒక కాలువలాగా పారిపోతా ఉంది. చూస్తున్నాం కదా! మొత్తం ఉప్పొంగి. ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం. అంటే సమ్మర్‌లో కూడా ఇది ఎటువంటి రిజల్ట్ కూడా లేదు. ఎప్పుడో 10 మంత్స్ బ్యాక్ అంటే 10 నెలల క్రితము జీహెచ్ఎంసీ వచ్చి టెంపరరీ వర్క్ చేసి ఎళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి డ్రైనేజ్ అయితే ఉప్పొంగిపోతా ఉంది. మీకు స్కూల్‌ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్‌ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే పిల్లలకి ఎళ్ళే దారి ఇదంతా కూడా స్కూల్‌కెళ్ళే దారి ఇదే మెయిన్ దారి. ఇక్కడే మనకు స్కూల్ కనిపిస్తూ ఉంది. ఈ స్కూల్‌కి పిల్లలు ఇందులో ఈ స్కూల్‌లో స్ట్రెంత్ వచ్చేసి 1000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1000 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్ వద్ద ఇక్కడ నుంచి 1000 మంది రావాలన్నా, స్కూల్ వ్యాన్ రావాలన్నా, స్కూల్‌లో పిల్లల్ని దింపాలన్నా, తల్లిదండ్రులకి బైకుల మీద రావాలన్నా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అంతా కూడా. ఈ స్కూల్ చూస్తున్నాం, పెద్ద స్కూల్ ఇది. మరి అలాగే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో ఇక్కడ గురుకులం ఉంటది. ఆ ఎనకాల గురుకుల పాఠశాల ఉంటది. బాయ్స్ అండ్ గర్ల్స్ అది. గురుకుల పాఠశాలకు కూడా ఇదే రహదారి ఎళ్ళడానికి. అంటే ఈ రహదారి గుండా ఎళ్ళేటప్పుడు ఎంత ప్రాబ్లమ్ అయితుందనేది ఇక్కడ కాలనీ వాసులు, ఇటు విద్యార్థులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ ఉన్నప్పటికీ ఎటువంటి పనులు జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళ ఆరోపణలు అనేది కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ ఆవేదన అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు. మనం చూస్తున్నాం అంటే సమ్మర్‌లోనే ఇంత డ్రైనేజ్ పొంగిందంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం అయితే ఇంకా రోడ్ల మీద మోకాళ్ళ వరకు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. మొత్తానికి మొత్తము ఈడంగా నడవడానికి ఇబ్బంది అవుతది. ఇక్కడున్న స్కూల్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి బోరబండ సైట్ 3కి సంబంధించి జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? ఎన్నిసార్లు ఇచ్చారు? జీహెచ్ఎంసీ ఏం స్పందించింది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము డీటెయిల్డ్‌గా. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రోడ్డు డ్యామేజ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డ్రైనేజ్ వాటర్ పొంగుతున్నాయి అనేది కూడా మనకు అర్థమైపోద్ది. క్లియర్‌గా ఇప్పుడు మీకు రోడ్ అంతా కూడా చూపించాను. ఇంకా అసలుదైతే అక్కడ ముందరే ఉంది. అన్న చెప్పండి, అసలు ఇక్కడ ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఏర్పడింది? అమ్మ ఒక్క నిమిషం. గత సంవత్సరం నుంచి ఒక్క నిమిషం. గత సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. నాట్కో గవర్నమెంట్ స్కూల్ ఇది సైట్ 3 బోరబండలో ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్న స్కూల్ అది, స్ట్రెంత్ అది. స్కూల్ స్టూడెంట్సే కాకుండా లోకలైట్స్ ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఆల్రెడీ మేము పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా పేపర్కి వాళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ ఏ ప్రాబ్లం కూడా దానికి ఎవరు కూడా కన్సిడర్ చేయకుండా దీనికి జస్ట్ ఇట్లనే ఏదో టెంపరీ సొల్యూషన్ చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. పైన బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది, దానికి దారి ఇదే. 1000 స్టూడెంట్స్ ఉన్న స్కూల్ పోయే దారి ఇదే. ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిపోయి పక్కన ఇంకో డ్రైనేజ్ నిండి ఇంటి ముందు ఇది ఆల్మోస్ట్ ½ కిలోమీటర్ వరకు ఈ ఏరియా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, అది మీరు ఆ ప్లేస్ చూసినారు కదా, అది అయిపోయిన తర్వాత అది మొత్తం లోపల వాటర్ ఫిల్ అయిపోయి ఈ డ్రైన్ వాటర్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇది రెసిడెన్స్. ఇక్కడ నుంచి మీరు ఇంకా ముందుకెళ్తే క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ ఎక్కడ వెళ్తుందో అనేది. దీనివల్ల ఎంతో మందికి అన్హైజీనిక్ వల్ల చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూస్, పెద్దలకి హెల్త్ ఇష్యూస్ ఇవే. ఇంకోటి దీనికి పెద్ద ప్రాబ్లం ఏమైపోతుంది, ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చేసి మనకి రెగ్యులర్ గా డ్రింకింగ్ వాటర్ లో కూడా కలుస్తుంది. డ్రింకింగ్ వాటర్ లో కూడా కలిసి ఇబ్బంది అయిపోతుంది. ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకి అడిగితే ఇది సెవరేజ్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళని అడిగితే లేదు రోడ్ తవ్వినారు, ఇది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ చెప్తే కూడా ఏం రెస్పాన్స్ లేదు. లోకల్ లైట్స్ ఇంత రెగ్యులర్ గా కంప్లైంట్స్ ఇచ్చినా రెస్పాన్స్ లేదు. పేపర్ మీ క్లిప్లునే కావాల్సి వస్తే చూపిస్తాం 1 ఇయర్ నుంచి. మరి దాని మీదకి వెళ్ళి ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ ఉంటే ఇంకా ఆ రూట్ నుంచి రావడం పోవడం అనేది ఇంకా నరకం. ఎంతోమంది లోపల వెహికల్స్ తేక వేరే రోడ్ల మీద పెట్టుకొని బై వాక్ వెళ్తున్నారు. దీంతో పాటు అప్పుడప్పుడు ఏదైనా స్ట్రీట్ లైట్స్ పని చేయకపోవడం వల్ల నైట్లో ఎంతోమంది పెద్దలు పడ్డారు అక్కడ. అట్లాంటివి ఎన్నో కేసులు జరిగినాయి. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు
పెద్దలు కూడా వచ్చిపోయినారు. ఇది రాజకీయంగా కాకుండా దయచేసి వీకర్ సెక్షన్ అనేది ఇదంతా ఒక స్లమ్ ఏరియా. అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? సేమ్ అదే ఒకరి మీద ఒకరు బ్లేమిజం. లేదు రోడ్ అది తోవేటప్పుడు రోడ్ వేసేటప్పుడు పైప్ పలిగింది, అది సెవరేజ్ వాళ్ళు చూసుకోవాలంటారు. రోడ్ వేసే వాళ్ళు పలగొట్టినారు కాబట్టి వాళ్ళు చూడాలని చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప ప్రాబ్లం సొల్యూషన్ ఇది జరుగుతుంది. ఇట్లా స్కూల్ ఉంది, ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది, దగ్గర దగ్గర మాజీ కార్పొరేటర్ ఇప్పుడు బాబా ఫసీద్దీన్ గారు అని ఉండే. కానీ అదే అంటున్నాం, ఇక్కడ రాజకీయంని మనం పక్కకు పెడితే లోకలైట్స్ వాస్తవానికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం గత సంవత్సరం నుంచి. ఎందుకంటే ఆయనకు బాధ్యత ఉంది కదా, ఇక్కడ ఒక కార్పొరేటర్ గా ఇవి పట్టించుకునే బాధ్యత అయితే ఆయన మీద ఉంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ దీనికి బాధ్యత అందరితో పాటు, ఎందుకంటే ఓటు ప్రతి ఒక్కరు వేసినారు కాబట్టి ఇది పార్టీ పరంగా కాకుండా ఏ పార్టీ అయినా ఏదైనా కానీ ఇవి ఇవి జనరల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి తీసుకొని ఇవి చేయాలి, బాధ్యతలు ఇవి పెద్దలకు. అదే అంటున్నా, పార్టీ పరంగా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అధికారులకు వెళ్ళింది. ఇది ఎవరో చెప్తే ప్రెజర్ చేస్తే కాదు, చూస్తున్నారు ఇది ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఏదో ఫస్ట్ టైం ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నామని కాదు, ఒక 1 ఇయర్ నుంచి ఇష్యూ నడుస్తుందంటే పెద్ద ఇష్యూయే కదా ఇది. దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు చూడండి ఎంతమంది లేడీస్ డైలీ వాళ్ళని వీళ్ళని అనేది ఇట్లా. కొంతమంది అయితే సొంత డబ్బులు వేసుకొని చిన్న చిన్న టెంపరీ సొల్యూషన్స్ చేసుకోవడం జరిగింది. మిడ్ డే మీల్స్కి ఒక పెద్ద వెహికల్ వస్తుంది పిల్లలకి భోజనానికి. గవర్నమెంట్ స్కూల్కి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆ వెహికల్ లోపల వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆ ఒక్కొక్కసారి మొత్తం ఇక్కడ ట్రాఫిక్ కొంచెం అటు ఇటు వెహికల్స్ వచ్చినందువల్ల మిడ్ డే మీల్స్ కూడా డిలే అవుతుంది వాళ్ళకి. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమి కావట్లేదు, లోకలైట్స్ మీరైనా కొంచెం దీనికి రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి లోకలైట్స్ తోటి వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు. వాళ్ళు మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మరి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది వాస్తవంగా. ఎందుకంటే జ్వరాలతోటి, మలేరియా జ్వరాలతోటి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. స్కూల్ పిల్లలు కూడా ఎవరు వచ్చి మాట్లాడినా కూడాను పరిస్థితి మాకేముంది మా మీరు చూస్తున్నారు కదా, ఇదే పరిస్థితి మాది. రోజు ఈ స్కూల్ పిల్లలు ఒకటి ఉన్నారు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు వస్తుంటారు, ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పడితే అయినా కూడాను మేము పిల్లల గురించి కూడా ఆలోచించుకుంటాను. మేము రోజు మేము తీస్తానే ఉన్నాం, అయినా కూడా ఏమైనా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకుంటా లేరు. ఎంతకైనా అని చెప్పాలి. ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళాం, బయట వస్తే ఇంట్లోకి ఉండలేము. అట్లాంటివి కూడాను రోజు ఇక ఈయన నేను రోజు ఇది గెలుగుతాము. మాకు ఇంటి చుట్టుముట్టు మొత్తం అదే ఉన్నాయి, అయినా కూడాను భరిస్తున్నాం. కానీ ఎవరికి పెద్దోళ్ళకి కనపడట్లేదా? కింద పడిపోతున్నా మాట్లాడుతున్నాడు కాదు మామ, ఎవరికి పెద్దోళ్ళు కనబడట్లేదా? ఈ రోడ్డు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలపై 3 సంవత్సరం వస్తుంది ఈ రోడ్డుతో. నీకు చేతనైతే ఒక్క దగ్గర నుంచి చేసుకొని వచ్చాడు. రోడ్ అంతా ఎందుకు పలగొట్టినావు? నీకు చేత కానప్పుడు వదిలేయాల్సింది కదా. ఆ రోడ్ వేసినప్పుడు కూడా నువ్వు రోడ్ వాళ్ళతో కూడా తెలందా గొడవాడినా. ఎందుకని అంటే మీరు పైప్ లైన్ వేస్తేనే రోడ్ వేయండి, లేకపోతే రోడ్ వదిలేయండి అని కూడా కాంట్రాక్ట్ తెల్లందాకా కూడా పడినా. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు పెద్దవాళ్ళు పట్టించుకోలేదు. మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? నవీనాథ అన్న ఎక్కడున్నా కానీ కొద్దిగా మాకు దయ చూసి ఈ రోడ్డు కొద్దిగా ఈ పైప్ లైన్ కొద్దిగా మంచిగా చేపిస్తే అంతే చాలన్నా. మాకు ఏమొద్దు మీ ఓటర్ దాంట్లో దేంట్లో. కానీ ఈసారి మాత్రం నేను చెప్తున్నాను, బరాబరి చెప్తున్నాను, ఓటర్ ఎవరైతే అడగానికి వస్తారో అప్పుడు నేను లోపల నుంచి బయటికి వచ్చి నా కుక్కల్ని ఇడిచి పెడతా, కర్ర తీసుకొని తరుముతాను. ముందే చెప్పాను. స్కూల్ పిల్లల్ని కూడా అడుగుదాము అసలు ప్రాబ్లం ఎట్లా ఉంది అనేది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. డైలీ ఇక్కడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్లు చూస్తూ వచ్చాము. అరే ఏ స్కూల్ రా మీరు? గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. ఎక్కడుంది మీ స్కూల్? ఇక్కడే ఉంది. మీకు ప్రాబ్లం ఏమైతుంది? అక్కడ డైలీ రైడర్స్ వాటర్ వల్ల స్మెల్ బాగా వస్తుంది, అందులో పడిపోతున్న డ్రెస్సులు ఖరాబ్ అవుతున్నాయి మేడం. రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది, చాలా మంది పిల్లలు అందులో పడిపోతున్నారు. పిల్లలు పడిపోతున్నారు, యూనిఫామ్స్ అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం, ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తున్నారు మరి ఇక్కడ జిహెచ్ఎంసీ గానీ ఇక్కడ ఎమ్మెల్యే గానీ ఏం చెప్తున్నారు? ఎట్లా అయితే బాగుంటది అనుకుంటున్నారు? మంచిగా రోడ్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ స్కూల్లో ఎంత మంది ఉంటారు? మా స్కూల్లో
2000 తక్కువ మంది ఉంటారు 2000 దాకా ఉన్నారు. ఉన్నారు 2000 స్ట్రెంత్ ఉంది. ఉంది మరి అంత మందికి ఇబ్బంది అవుతుందా ఇక్కడ? అవుతుంది మేడం. అవుతుంది. చిన్న ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్ బి. ఏం పేరు నీ పేరు? షేక్ ఆతిఫ్. ఏమవుతుంది ఇక్కడ? ప్రాబ్లం ఏమైతుంది? वहाँ गिर जा रहे हाँ, पेरेंट्स को भी बहुत परेशानी हो रही. పరిశాన్ ఓకే. ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు, అడుగుదాము. సార్ దాదాపు 2000 మంది స్ట్రెంత్ ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడికి పిల్లలు రావడానికి పోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్? ఈ గవర్నమెంట్ స్కూల్లో సుమారు హై స్కూలు, జూనియర్ కాలేజీ, ప్రైమరీ స్కూల్ కలిసి 2000 మంది పిల్లల వరకు ఉంటారు ఇక్కడ. ఇదే గల్లీ నుండి అందరూ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తప్పితే ఇంకో దగ్గర నుంచి పోవడానికి వీలుండదు. నేను సుమారు ఈ 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. 3 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను, గతంలో నుంచి కూడా. ఎప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి డ్రైనేజ్ పొంగడం, అది ఒక 1 వీక్ దాకా, ఒక 1 మంత్ దాకా ఉండడం జరుగుతున్నది. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. సరే వర్క్ చేస్తున్నారంటే చేసిపోతున్నారు, మరి మరుసటి రోజు ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అలాగే అవుతున్నది. గతంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారము ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. దానికి తోడు వచ్చేటువంటి వెహికల్స్ కానీ, బస్సులో ఉన్నటువంటి ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ముఖ్యంగా మా పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. ఒక రకమైనటువంటి డ్రైనేజీ బయటికి పొంగడం, ఆ డ్రైనేజీ నుంచి పిల్లలు నడుస్తూ రావడం, దాంతోపాటు బట్టల మీద ఆ యొక్క డ్రైనేజీ వాటర్ చిల్లడము, దానికి తోడు అనేకమైనటువంటి స్మెల్ రావడం, కొంతమంది పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతూ వాళ్ళు పాఠశాలకు రాకపోవడం కూడా జరుగుతున్నది. వీటన్నిటిని చూస్తే ఏందనంటే చేస్తలేరు అనేటువంటిది కాదు, శాశ్వత పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా వారం 15 రోజుల మందం చేసి వెళ్ళడం ద్వారా ఈ ఇబ్బంది రిపీట్గా రావడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఈరోజు మీరు వచ్చారు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ శాశ్వత పరిష్కారం చేస్తూ బస్తీవాసులకు, పేరెంట్స్కు, పిల్లలకు అందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రోడ్డును, ఈ యొక్క బస్తీని మీరు చూసుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్, 100% హెల్ప్ చేస్తాము. ఇక్కడ సార్ చెప్పండి, అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. టెంపరవరీగా చేసేసి వెళ్తూ ఉన్నారు అని అంటున్నారు. ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఇంత నిర్లక్ష్యం? నమస్తే మేడం, నా పేరు ధర్మ, ఎస్సీ ప్రెసిడెంట్ బోరబండ డివిజన్. ఇది దాదాపు నియర్లీ ఒక 1 ఇయర్ నుంచి ఇట్లనే ఉంది. అధికారులు చేస్తున్నారు, చేయలేదని కాదు, కానీ తూతు మంత్రంగా చేసి వెళ్తున్నారు మేడం. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎందుకంటే ఈ రోడ్డు తప్ప వేరే మార్గం లేదు. దాదాపు 3-4 వేల కుటుంబాలు, ఒక 10,000 జనాభా వెళ్ళే దారి ఇది. ఈ దారినే పట్టించుకుంటలేరు. చేతులు జోడించి చెప్తున్నాము అధికారులకు అందరికీ, దయచేసి ఈ స్లమ్ ఏరియాని పట్టించుకోండి. చిన్నపిల్లలు పడిపోతున్నారు. స్కూల్ దారి ఇదే. అసలు పట్టించుకుంటలేదు. చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు, కానీ అధికారులు చేస్తున్నారు, చేయట్లేదు అనటం లేదు. ఏదో టెంపరవరీ సొల్యూషన్ చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయండి. ఏదో 2 రోజులకు 3 రోజుల గురించే చేయొద్దు. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాలను గుర్తు చేయండి. అసలు గుర్తు పెట్టుకుంటలేరు, మమ్మల్ని జనాలలో కన్సిడర్ చేస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మా మదర్ పేషెంట్ అండి, అంబులెన్స్ వెళ్ళాలంటే 1/2 అవర్ ఇక్కడ స్టక్ అయింది. మేము ఎవరికి చెప్పాలి? చెప్తున్నాం, చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దయచేసి అధికారులకు, ప్రతినిధులకు అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే దీని సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. అమ్మ, ఇక్కడ మొత్తం కూడా ఈ డ్రైనేజ్ పొంగు పొర్లుతుందంటే ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు మీరంతా కూడా స్మెల్ వస్తుంటది మొత్తం కూడా. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ వస్తుంటది. ఇట్లా జ్వరాలు ఇవన్నీ కూడా, జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, పిల్లలకు ఒంట్లో బాగుంటలేదు, వాసన చాలా, ఇంట్లోకి కూడా వస్తున్నాయి నీళ్లు. అసలు తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడు 24 గంటలు కారుతున్నాం. అవి చేయితోని కూడా తీస్తున్నామండి నీళ్లు. చేయితోనే అంత పొద్దున నీళ్ళు అన్నీ వస్తున్నాయని చేయితోని అంత బురద తీసేసి, రాళ్ళు తీసేసి ఉంచుతున్నాం. అట్లయినా వాసన నీళ్లు వస్తూనే ఉన్నాయి. మనుషులు పడుతున్నారు. మా పిల్లలు కూడా కిందికి రావాలంటే నీళ్ళు పోతున్నాయని అంటుండ్రు, రాలేకపోతున్నాం. కిందకి ఇబ్బంది అవుతుంది చాలా. అవన్నీ తొక్కి ఇంట్లోకి వెళ్ళవలసి వస్తుంది. అవి నిండి కూడా మాకు ఇంట్లోకి వస్తున్నాయి. ఇంట్లోకి చిన్న పిల్లలు ఉండరు. మళ్ళీ ఇవి చేస్తారా చెయ్యరా? గవర్నమెంట్ తింటుంది కదా, ఊకేం చేస్తలేరు కదా, చేపియొచ్చు కదా వాళ్ళు. ఇంట్లోకి వస్తున్నాయి, మాకు ప్రాబ్లం అవుతుంది. 3 ఏళ్ల సంధి పోతుంది, అది ఏం పట్టించుకుంటలేరు. వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ ఇది ఎవరు పట్టించుకోవాలి? లీడర్లు పట్టించుకోవాలా, పెద్దలు పట్టించుకోవాలి? ఇవి ఎవరు పట్టించుకుంటారు?
పట్టించుకుంటలేరు. లీడర్లకు పెద్దలకు ఏం చెప్తున్నారు? ఎవరు చెప్తలేరు. ఎవరు వస్తలేరు చేస్తలేరు. మేము చేపిస్తాం అంటున్నారు. ఇది ఎవరు ఒక్కరు వస్తలేరు. ఫోన్లు చూస్తే కనుక రారు. మళ్ళీ ఏం ప్రాబ్లం ఇది మాకు? మళ్ళీ చేపియండి మీరు పెద్దలై. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతము మరి ఈ జిహెచ్ఎంసీ అధికారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, ఇటు నాయకులకు కావచ్చు, ఏం చెప్తున్నారు తలపైన? మాకేం లేదు, టెంపరవరీ కాకుండా కొద్దిగా ఎప్పటికీ పర్మనెంట్ ఉండిపోయేటట్టు కొద్దిగా చేస్తే అంతే చాలు. మాకు ఏం మాకేం ఇవ్వకసరం లేదు, మాకేం చేయలేదు. ఈ ప్రాబ్లం కొద్దిగా సొల్యూషన్ అయితే అంతే చాలు మామ్. లేకపోతే మాకేం లేదు. మేము అడిగేది అందరికి ఒకటే మాట అడుగుతున్నాం. ఎందుకంటే ఇది కొద్దిగా చేయాలి, అది కొద్దిగా చేయాలి. చేస్తే మాకు ఈ అవసరమే లేదు. ఎందుకంటే బయటకు ఉంటే లోపలికి వెళ్ళాం, లోపల ఉంటే బయటకు వెళ్ళాం. మాకు అలవాటు అయిపోయింది మురుగు కాలువలో ఉండడము. ప్రతి ఒక్క రోజు వస్తుంది. మరి ఏం చేస్తాం? ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ లీడరు రాలేదు, ఎవరు రాలేదు. ఎవరైనా వచ్చారంటే ఫోటోలు తీస్తారు, ఫోటోలు దిగుతారు నిలబడి. ఇక చేపించినట్టు రేపు వచ్చి చేస్తామంటారు. అంతవరకు తప్ప కానీ ఎవరు వచ్చేటోళ్ళు లేదు. మొన్న టెంపరరీగా మేము చేస్తామని వచ్చిరు. 2 సార్లు వచ్చిరు మామ్. 2 సార్లు వస్తే ఇంతకు ముందు చేసినప్పుడు ఆ బండ్లు దాని మీదకి పోయింది. అందుకని నేనేం చేసినానంటే, నేను ఇంటికాడ ఉండేదాన్ని కాబట్టి, లేదు ఇది చేయకండి, చేస్తే పర్మనెంట్ గా ఉండిపోయేటట్టు అయితే చేయండి, లేదంటే చేయకండి అని ఎలా కొట్టేసాను. మరి అంతకన్నా ఇంకేం చేస్తాను చెప్పండి? ఎవరికో సార్తోని మాట్లాడిచ్చారు. అమ్మ మాకు కంప్లైంట్లు వస్తున్నాయి, మేము చేయనీకి వచ్చినాము అని అన్నారు. సార్ మీరు కంప్లైంట్లు మీకు వస్తున్నాయి కరెక్ట్, ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి కంప్లైంట్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీరు పర్మనెంట్ గా చేస్తే చేయండి, లేదు టెంపరవరీ అంటే వద్దు చేయకండి అని అంటే, సరే అమ్మ అనుకోని నా ఫోటోలకి ఇట్లా తీసుకొని పోయారు. తీసుకోండి అన్న అన్ని తీసుకొచ్చారు. కానీ మాకు ఎందుకు ఇవి చేసి 4 రోజుల గురించి? ఇప్పుడు చిన్న పిల్లలు వస్తున్నారు, స్కూల్ పిల్లలు, అలా పడితే ఎంత ఇబ్బంది చెప్పండి. బండ్లు పోతున్నాయి. ఇంకా నిన్న చూడాలి మ్యామ్, స్కూల్ పిల్లలు వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది తెలుసా? మేము గరీబ్ వాళ్ళం ఎట్లా ఉంటాం? నడుచుకొని రావాలి, నడుచుకొని పోవాలి. మేము బండ్ల మీద అయితే రాం కదా. అదే ఆయన స్కూల్ పిల్లలకైనా చూసి కొద్దిగా చేపిస్తే మంచిది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ వాటర్ వర్క్స్ అధికారులు కావచ్చు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత డ్రైనేజ్ ఇంత పొంగిపొర్లుతా ఉంది. చెప్పండి సార్, ప్రాబ్లం చెప్పండి. प्रॉब्लम कई 1 साल हो गया, 1 साल से ऐसे खोद के रख दिया, थोड़े ही काम करा उसके बाद छोड़ दिए, जैसे कि वैसे पड़ा हुआ है। सामने स्कूल है, कई बच्चे इसमें गिर गया, देखो कई बार आके थोड़ा रिपेयर करा छोड़ देते, थोड़ा रिपेयर करा, ऐसा है। अभी तो ये 2-3 महीना से वैसे लगा हुआ है। कई बच्चा कई गाड़ी, बहुत ट्रैफिक रहता, बहुत मुश्किल है ये। देखो कैसा है, पूरा गंदा पानी नाला, छोटे थोड़ा रिपेयर करके छोड़ देते हैं ऐसी। हमेशा ऐसा ही काम करते, कोई परमानेंट सही काम करे तो अच्छा रहता है। హాస్పిటల్ పోతున్నా గడికోసారి ఈ వాసనకు ఈ వాసనకి రోగాలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి చెప్పు? డోర్ తీస్తలేము, దోమలు కూడా ఎక్కువైనాయి మేడం. అస్సలు పండుకోనికి వస్తలేదు. మాకే ఉంది, ఎక్కడ లేదు మొత్తం. అది కాదండి, ఇక్కడ ఓడదని తెలుసు, సాఫ్ వెళ్ళిపోతుంది, ఏం కాదు సార్. ఇక్కడ నిలబడే వరకల వాసన వస్తుంది కదా అందరికి. ఇక్కడ నిలబడే వరకల వాసన వస్తుంది, సీదా వెళ్ళిపోతే ఏం కాకపో మాకు. ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవ్వరు వచ్చి కూడా పట్టించుకుంటలేడు. జనాలు ఉంటేంది పోతేంది, వాళ్ళకి ఎలక్షన్ల కోట్లు వస్తే చాలు, గంతే. ఇక కనీసం ఇందులో మట్టి తీస్తున్నారు, ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది మట్టి తీస్తున్నారు, కానీ ఈ మట్టి మాత్రం ఎత్తేది లేదు. ఇక్కడ దోమలు చూడండి ఎట్లున్నాయి, ఈగలు దోమలు అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ వీటి దగ్గర మట్టి తీస్తారు కానీ ఈ మట్టి కూడా అసలు ఎత్తే ప్రసక్తే లేదు అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోవడం జిహెచ్ఎంసీ. అంటే జిహెచ్ఎంసీకి అంత అథారిటీ ఇచ్చిందా ప్రభుత్వము? మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి, మీకు నచ్చిందే చేయండి, మీకు నచ్చినట్టు చేయండి, మీకు ఇష్టం ఉంటే పనులు చేయండి, లేకపోతే హాయిగా కూర్చోండి జిహెచ్ఎంసీ అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు ఆ అధికారాన్ని ఇచ్చిందా? అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? లేకపోతే ఇక్కడ ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న జిహెచ్ఎంసీ మీద ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి కూడా మేము ఆర్టీవీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కూడా మీరు ఇక్కడ వచ్చి చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జిహెచ్ఎంసీని అలర్ట్ చేసే బాధ్యత కూడా మీకు ఉంది. ఖచ్చితంగా మీ ఏరియా ప్రజలకి మీరు మంచి చేసుకోకపోతే అంత పెద్ద స్కూలు పిల్లలు ఆగమైపోతారనేది కూడా మేము మీ దాకా చేరేలాగా మీకు విన్నవించుకుంటున్నాం.
జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు వాటర్ వర్క్స్ అధికారులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఇది. ఎందుకంటే ఇంతమంది స్కూల్ పిల్లలు, ఇంతమంది ఇక్కడ నైబర్స్ ఉంటా ఉన్నారు. ఇంతమంది పబ్లిక్ నివాసం ఉంటున్న చోట దాదాపు 4,000 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంది గల్లీ రోడ్లు కూడా ఎలా ఉన్నాయి అనేది. అంటే ఇక్కడ ఏం పట్టించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పెట్టుకొని మాట దాటేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లము మనకు రోడ్డు అంతా కనిపిస్తా ఉంది. ఇందాకే చూసాము ఎంత ఘోరంగా ఉంది అనేది. ఇక్కడ మొత్తం కూడా ఈ వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చే మంజీరా వాటర్ లో కూడా కలుస్తున్నాయి. అదే విధంగా ఆ వాటర్ తాగి వాళ్ళకు జ్వరాలు, మలేరియా జ్వరాలు అలాగే నొప్పుల రోగాలతోటి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కూడా ఇక్కడ వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాటర్, మురికి వాటర్ తొక్కి ఇంట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి మాకు ఏర్పడతా ఉంది. ఎంతమంది అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వాటర్ వర్క్స్ వాళ్ళు ఏమో జిహెచ్ఎంసీ మీద పెడుతున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళ మీద పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి రోడ్డు తవ్వారు, మనకు కనిపిస్తా ఉంది. రోడ్డు తవ్వుతున్నారు కానీ ఈ రోడ్డుని క్లియర్ గా వేయట్లేదు, అసలు కంప్లీట్ చేయట్లేదు. రోడ్డు వేయడం కూడా కంప్లీట్ చేయట్లేదు. ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు ఒకవేళ పైప్ లైన్ పగిలింది అంటే వెంటనే దాన్ని సెట్ చేసే బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంది, జిహెచ్ఎంసీ మీద ఉంది. అలాంటిది ఆ పైప్ లైన్ పగిలిపోయిందని చెప్పేసి ఏదో అప్పుడప్పుడు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ తర్వాత టెంపరరీ సొల్యూషన్ తోటి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకుండా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇదంతా ఈ రోడ్డు ఇది హైదరాబాదు పల్లెటూర్లలోనే ఇలా ఉండట్లేదు. అలాంటిది ఒక హైదరాబాద్ నడిబొడ్డులో కూడా ఇలాంటి రోడ్లు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు వర్క్ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ కార్పొరేటర్ కి బాధ్యత ఉంది, ఎమ్మెల్యేకి బాధ్యత ఉంది, అలాగే జిహెచ్ఎంసీ బృందాన్ని వాళ్ళు అలర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఏరియాని పట్టించుకోవాలి. ఈ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు, చదువుకునే పిల్లలు వాళ్ళంతా కూడా దాదాపు 2,000 మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకొక దారే లేదు అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఆవేదన ఎందుకు ప్రభుత్వానికి అందట్లేదు, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? బోరబండ సైడ్ 3లో ప్రస్తుతం ఇలా ఉన్నాయి మొత్తం కూడా రోడ్లు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆవేదనలో తెలుస్తూ ఉంది కదా. ఇప్పటికైనా చెల్లించాలి, జిహెచ్ఎంసీ చెల్లించాలి, ఇటు ప్రభుత్వం కూడా చెల్లించాలి, బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బాధ్యత వహించి పనులు చేయించి వాళ్లకు వసతి కల్పిస్తే చాలా బాగుంటుందని కూడా కోరుకుంటున్నాము. మా ఆర్టీవీ తరఫు నుంచి కూడా చెప్తూ ఉన్నాము, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇక్కడ కోరుతూ ఉన్నాము. ప్రత్యేకంగా ఏరియా ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని కూడా కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు పురమాయిస్తేనే జిహెచ్ఎంసీ అలర్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చర్యలు చేపట్టకపోతే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అందుకు జిహెచ్ఎంసీ పట్ల చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఆర్టీవీ తరఫు నుంచి కెమెరామెన్ కోటి, నిర్మల, ఆర్టీవీ.